నమస్తే పీనే న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నగరంలో ఘనంగా ప్రారంభమైన అంబేద్కర్ జ్యోతిరావు పూలే జయంతి ఉత్సవాలు. ఓట్లు లెక్కింపుకు సమయం ఉండడంతో స్ట్రాంగ్ రూమ్ల వద్ద చిన్నపాటి అనుమానాలు సైతం తావివ్వకుండా ఏర్పాట్లు ఉండాలని జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ అన్నారు. జిల్లాలో దర్శి, సంతనూతలపాడు, అద్దంకి నియోజకవర్గాల్లో జరిగిన జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ కేంద్రాలను ఆయన సందర్శించారు. అనంతరం స్ట్రాంగ్ రూమ్లను పరిశీలించారు. అధికారులకు సూచనలు చేశారు. సీసీ కెమెరాలు నిఘాపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల దృష్ట్యా ఈరోజు ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ సిద్ధార్థ కౌశల్ ఐపీఎస్ గారు జిల్లాలోని పలు సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించి పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసి తనిఖీ చేశారు. అందులో భాగంగా సంతనూతలపాడు పోలింగ్ కేంద్రాన్ని సందర్శించి భద్రతా ఏర్పాట్లను తనిఖీ చేశారు. పోలింగ్ విధులు నిర్వహిస్తున్న పారా పోలీసులతో మాట్లాడి తగు సూచనలు ఇచ్చారు. అనంతరం సిబ్బంది సంక్షేమ చర్యల్లో భాగంగా శిథిలావస్థకు చేరిన సంతనూతలపాడు పోలీస్ స్టేషన్ రెనోవేషన్ కు శ్రీకారం చుట్టి నిర్మాణంలో ఉన్న పోలీస్ స్టేషన్ ను పరిశీలించి అధికారులకు తగు సూచనలు ఇచ్చారు. లోని పోలింగ్ కేంద్రాలను సందర్శించి భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. మండు టెండలో కూడా బాధ్యతగా తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి వచ్చిన ప్రజలను అభినందించారు. అనంతరం దర్శిలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాన్ని పరిశీలించి రెవెన్యూ అధికారులతో కౌంటింగ్ కేంద్రం యొక్క భద్రతా ఏర్పాట్ల గురించి చర్చించి సీసీ కెమెరాల ఏర్పాట్లను పరిశీలించారు. వ్యాక్సినేషన్ ప్రక్రియలో భాగంగా ఒంగోలు కార్పొరేషన్ పరిధిలోని 24వ డివిజన్లో స్థానిక కార్పొరేట్ బేతంశెట్టి శైలజ ఆధ్వర్యంలో గంటాపాలెం వద్ద గల నగరపాలక ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని మేయర్ గంగాడ సుజాత, డిప్యూటీ మేయర్ వేమూరి బుజ్జీలు ముఖ్య అతిథులుగా విచ్చేసి ప్రారంభించారు. వ్యాక్సినేషన్ తీసుకునేందుకు వచ్చిన ప్రజలకు వైద్య సిబ్బంది ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం మేయర్ గంగాడ సుజాత మాట్లాడుతూ గత సంవత్సరం కరోనా వైరస్ తో అనేక ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగిందని అన్నారు. ప్రస్తుతం కోవిడ్ 2వ దశ వేగవంతంగా వ్యాప్తి చెందుతున్న తరుణంలో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవాలని కోరారు. ఒంగోలు పట్టణాన్ని ప్లాస్టిక్ రహిత సమాజంగా తీర్చిదిద్దేందుకు ప్రజలందరూ సహకరించాలని కోరారు. స్థానిక కార్పొరేటర్ బేతంశెట్టి శైలజ మాట్లాడుతూ 24వ డివిజన్ పరిధిలో 2వ విడత వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని అన్నారు. 45 సంవత్సరాలకు పైబడిన ప్రతి ఒక్కరూ కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బేతంశెట్టి హరిబాబు, సిద్ధుతో పాటు పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. సంతోషం. అయితే ప్రజలందరికీ ఒకటే విజ్ఞప్తి, మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది. గవర్నమెంట్ మనకు సహకరించేటప్పుడు మనము కూడా గవర్నమెంట్కి సహకరిస్తూ మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకున్నప్పుడు మాత్రమే మరి కరోనా మహమ్మారిని తరిమి కొడతాము. ప్రపంచ దేశాలన్నీ కూడా భయపడుతూ చాలా దేశాల్లో అభివృద్ధి చెందిన దేశాలు కూడా మరి ప్రాణాలని నష్టపోతుంటే మరి మన దేశంలో మన పిఎం గారు కానీ సీఎం గారు కానీ వ్యాక్సిన్ అనేది మనం తయారు చేసి మనకు అందించి మన అందరికి ఆరోగ్యం గురించి మరి ఎంతో శ్రద్ధ తీసుకుంటున్నారు. కాబట్టి మనం అందరం వారికి ధన్యవాదాలు తెలుపుతూ మీరు కూడా మన యొక్క ఆరోగ్యాన్ని శ్రద్ధ తీసుకోవాలి. బయటికి వెళ్ళేటప్పుడు కంపల్సరీగా మాస్కులు ధరించండి, శానిటైజర్ వేసుకోండి, కంపల్సరీగా చేతులు కడుక్కోండి. దూరాన్ని కూడా పాటించినట్లయితే, డిస్టెన్స్ కూడా పాటించినట్లయితే మనం అందరం కొంచెం ఆరోగ్యంగా ఉంటాము. గతంలో కూడా మరి సంవత్సరం నుంచి మనం ఎంతో బాధలు పడ్డాము. అలాగనే ఇప్పుడు మనకి తక్కువగా రావాలి కేసెస్ అని అంటే కనుక మనకు పూర్తిగా లేకుండా చేయాలనేది మన గవర్నమెంట్ యొక్క సూత్రం. కానీ మనం కూడా సహకరించాలి. మన ఒంగోలు విషయానికి వచ్చినట్లయితే ప్లాస్టిక్ని నిరోధించడం అనేది గత 4 సంవత్సరాలుగా చేస్తున్నప్పటికీ కూడా ఇంకా అక్కడక్కడ మనకి విలేజెస్లో అయితే ఇంకా అవేర్నెస్ రాలేదు. మన యొక్క టౌన్లో ముఖ్యంగా హోటల్స్లో అయితేనేమి, మార్కెట్లో అయితేనేమి, అలాగనే ఎవరి దగ్గర చూసినా కూడా
ప్లాస్టిక్ అనేది కనిపించకూడదు. అందరం కూడా ఏమవుతుందంటే అక్కడ డ్రైనేజీలో వేసేసి దోమల వలన మళ్ళీ అందరికి అదే అనారోగ్యం. కాబట్టి కంపల్సరీగా నేను చేస్తున్న విజ్ఞప్తి ఒకటే, 3 నెలల్లో మన మంత్రివర్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మన మేయర్ గారి సహకారంతో ప్రతి డివిజన్లో ప్రతి సచివాలయంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ జరుగుతుంది. దానిలో భాగంగా 24వ డివిజన్లో మన శైలజ గారు హరిబాబు గారు పెట్టిన ఈ కార్యక్రమంలో ఈరోజు ప్రారంభించారు మేయర్ గారు. ఇట్లనే ప్రతి ఒక్కరు కూడా 40 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరు కూడా వ్యాక్సినేషన్ చేసుకోవాలని అందరం కోరుతున్నాము. వేసుకోవడమే కాకుండా పక్కన ఉన్న ప్రతి ఒక్కరు కూడా చెప్పి రేపు 11 నుంచి 14 దాకా 4 రోజులు స్పెషల్ డ్రైవ్ ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా వేసుకునే విధంగా కూడా డ్రైవ్ ఉంటుంది. అందరూ కూడా వేసుకొని కరోనా నుంచి కాపాడాలని. ఈ కరోనా వచ్చినప్పుడు జనాల్లో ఈ మందు తయారు కనుక్కోలేదు కాబట్టి చాలామంది చాలా నష్టపోయాము. కానీ ఈ సంవత్సరం మార్చికి మందు అనేది తయారై మనకు వచ్చింది కాబట్టి అందరూ దీన్ని వేసుకొని ఈ కరోనా బారి నుంచి అందరూ రక్షింపబడాలని చెప్పి మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ వ్యాక్సిన్ని మన అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చారు ప్రతి ఒక్కళ్ళకి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు దీన్ని భయపడకుండా వ్యాక్సినేషన్ వేయించుకోండి. నిన్న నేను మా వార్డులో ప్రతి ఇంటింటికి తిరిగి వ్యాక్సినేషన్ గురించి ప్రతి ఇంటికి చెప్పొచ్చాను. మన మంత్రి గారు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కూడా మనకి వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకొని వచ్చారు. ప్రతి ఒక్కళ్ళకి అందుబాటులోకి తెచ్చేటట్టు చూశారు. కానీ జనంలో కరోనా కంటే వ్యాక్సినేషన్ మీద చాలా భయం ఉంది. కాబట్టి అది మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీరు డాక్టర్ గారు ఉంటారు ఇక్కడ, వాళ్ళ సమక్షంలో మీకు ఏమన్నా డౌట్లు ఉంటే అడిగి వేయించుకోండి. ఎవరు 45 సంవత్సరాలు దాటిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు వేయించుకోవచ్చు. మీరు ఎవరు భయపడవద్దు దీని గురించి. దయచేసి అందరూ వేయించుకోండి. మేము నిన్న చేసిన ఇంటింటి క్యాన్వాస్కి ఈరోజు మాకు స్పందన చాలా బాగుంది. ఒక్క 1 అవర్లోనే కనీసం ఒక 100 మంది దాకా వ్యాక్సిన్ వేయించుకున్నారు. కాబట్టి వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి మన ఒంగోలు నగర మేయర్ సుజాత గారు, డిప్యూటీ మేయర్ వేమూరి బుజ్జి గారు మరియు ఈ వార్డు కార్పొరేటర్ శైలజ గారు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, అభిమానులు అందరూ కూడా విచ్చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు వాళ్ళకందరికీ ముందుగా నా ధన్యవాదాలు. ముందుగా మనం తెలుసుకోవాల్సింది కరోనా వ్యాక్సిన్ అందరూ ప్రతి ఒక్కళ్ళు వేసుకోవాలి. అందరూ చెప్తున్నారు, ప్రపంచం మొత్తం కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. కరోనా గురించి ఎలా భయపడుతున్నాము, వ్యాక్సినేషన్ గురించి కూడా అందరూ కూడా భయపడుతున్నారు. ఆ భయాన్ని వదిలేసేయండి. మీకేమన్నా సందేహాలు ఉంటే డాక్టర్ గారు ఉన్నారు. ఒక్క ఎలర్జీ తప్పించి, ఫుడ్ ఎలర్జీ తప్పించి మిగతా వాటికి ఏవైనా సరే వ్యాక్సినేషన్ వేయించుకోవచ్చు అని చెప్పేసి ప్రపంచం ఏకీకృతంగా చెప్తా ఉంది. కాబట్టి దయచేసి ఈ వార్డులో ప్రజానీకం వ్యాక్సినేషన్ కోసం విరివిగా వచ్చి ఈ కార్యక్రమానికి అందరూ వచ్చి ఈ వ్యాక్సిన్. భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి ఉత్సవాలు జై భీమ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్థానిక ఏబిఎం జూనియర్ కళాశాల మైదానంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా టీచర్ సుధాకర్ బాబు మాట్లాడుతూ దేశానికి దశ దిశ చూపించిన మహనీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహాత్మా జ్యోతిరావు పూలే అని కొనియాడారు. బడుగు బలహీన వర్గాల ప్రజల అభ్యున్నతికి పునాదులు వేసిన గొప్ప మహనీయులు అంబేద్కర్ జ్యోతిరావు పూలే అని అన్నారు. మేయర్ గంగాడ సుజాత మాట్లాడుతూ నేటి యువత అందరూ అంబేద్కర్ పూలే బాటలో నడిచి దేశానికి ఆదర్శంగా నిలవాలని సూచించారు. అనంతరం ఏర్పాటు చేసిన క్రీడలను కార్పొరేషన్ మేయర్ గంగాడ సుజాతతో కలిసి టీచర్ సుధాకర్ బాబు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ హర్షప్రీతంతో పాటు ఫౌండేషన్ సభ్యులు, జిల్లా నలుమూల నుంచి విచ్చేసిన క్రీడాకారులు పాల్గొన్నారు. గారు మీరు సమాజానికి సేవ చేయటం అంటే గుళ్ళు గోపురాలు బళ్ళు కట్టడం కాదు, సామాజిక జిజ్ఞాసని యువతి యువకుల్లో కల్పించటం, బాబాసాహెబ్ అంబేద్కర్ మహాశయుని యొక్క సిద్ధాంత బలాన్ని నూరిపోయటం, ఆ సిద్ధాంతాల్ని
పునాదులు బలమైన శక్తివంతమైన యువశక్తి ద్వారా నింపటం అనేది మీరు ఈ సమాజానికి చేస్తున్న సేవ. అది చాలామందికి అది అర్థం కాదు. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ని ఉపన్యాసాలకో లేకపోతే కొన్ని సామాజిక వర్గాలకు సంబంధించిన యాక్టివిటీస్కి సంబంధించిన ఫోటో కార్యక్రమాలుగాను పూలదండల కార్యక్రమాలుగాను ఆయన్ని మిగిలిపోనివ్వకుండా ఈ సమాజంలో ఆయన ఏం మార్పు కోరుకున్నాడు, ఎలాంటి మార్పు తీసుకురావాలనుకున్నాడు, హైందవ సమాజంలో నెలకొల్పబడిన ఓ అర్థం చేసుకుందామని ప్రయత్నం చేసిన యుగాల కొద్దీ అర్థం కాని ఓ మూఢ నమ్మకాల్లో కుంగి కృషించిపోతున్న సమాజాన్ని తన మేధస్సు అనే కాంతిని వెలిగించి భారతదేశానికి ఓ కాంతివంతమైన విశ్వమానవుడిగా ఆవిర్భవించిన ఓ మహాపురుషుణ్ణి మీరు ప్రతి సంవత్సరం ఇన్ని సంవత్సరాల నుంచి మీరు జ్ఞాపకం చేయటమే మీరు ఈ సమాజానికి చేసే సేవ. తల్లిదండ్రులుగా పుట్టిన బిడ్డలను బాగా చదివించడం, విశ్వవిద్యాలయాలు చదివించడం, విదేశాలకు పంపడం, లేదా వాళ్ళు మంచి పొజిషన్లో చూడాలని కోరుకునే తల్లిదండ్రులు ఉండే అతి సామాన్యమైన సాధారణమైన ఈ సమాజంలో తన బిడ్డలతో పాటు సమాజంలో ఉన్న ప్రతి యువకుడు యువతి సక్రమమైన మార్గంలో నడవాలని, ఆ బలమైన మార్గం అంబేద్కర్ సిద్ధాంత పునాదుల మీద ఉండాలని మీరు కోరుకోవటం అనేది నిజంగా మాకు అలాంటి యువకులకు ఎంతో యుక్త వయసులోనే ఏదో చేద్దామనే తపనతో తెలిసి తెలియని వయసులో రాజకీయాల్లోకి వచ్చిన మేము అంచెలంచెలుగా రాజకీయాల్లో ప్రయాణం చేసేటప్పుడు మాకెదురైన ఇబ్బందులు, మాకెదురైన కుట్రలు, కుతంత్రాలు, వివక్షతని గెలుచుకొని ఇంత దూరం 122 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఇంకా మనం వెనకబడిన స్థానంలోనే ఉన్నాము అంటే, వారి ఆశయ సాధనకి మనము దగ్గరగా కాలేకపోతున్నాము అంటే లోపాలు ఎక్కడా అనేది మనం ఒకసారి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంతకన్నా ముందు మరి జ్యోతిరావు పూలే గారు మహిళలకి ఖచ్చితంగా కూడా ఎడ్యుకేషన్ అవసరమో అని చెప్పి తన భార్యకి చదువు నేర్పించి తన భార్యనే టీచర్గా పెట్టి అనేక మంది వెనకబడిన వారికి ఉపాధ్యాయ వృత్తిలో వారిని నియమించి వారిని ఎడ్యుకేట్ చేసే విధంగా వారు ఎలాగైతే ముందంజలో ఉన్నారు, అలాగనే మరి వారి శిష్యుడైనటువంటి అంబేద్కర్ గారు కూడా స్త్రీల కోసం ఎంతగానో పాటుపడ్డారు. తన జాతి జనం కోసంతో పాటు ముఖ్యంగా స్త్రీల కోసం కూడా ఎన్నో రకాలుగానో పాటుపడిన గొప్ప నాయకుడు మరి మన బిఆర్ అంబేద్కర్ గారు. మా సోదరుడు చెప్పినట్లుగా ఒక వర్గానికి ఆయన నాయకుడు కాదు, ఆయన ప్రపంచ మేధావి అని అగ్రరాజ్యాలే ఆయనకి నిలువెత్తు నమస్కారం చేస్తూ ఉంటే మరి మన దేశంలో పుట్టినందుకు మన నాయకులు, మన గవర్నమెంట్స్ కానీ మనం కానీ అంతటి గౌరవాన్ని మనం ఇస్తున్నామా అని చెప్పి ఒకసారి ఆలోచించాల్సిన పరిస్థితి. అమెరికన్ పార్లమెంట్లోనే వారి యొక్క చిత్రపటాన్ని పెట్టి వారికి అంతటి గౌరవాన్ని ఇస్తున్నటువంటి సందర్భంలో మరి మనము కూడా మన దేశంలో కూడా వారికి అంతటి గౌరవం దక్కుతుందా? కేవలము వెనకబడిన సామాజిక వర్గానికి చెందినవాడు మాత్రమే కాబట్టి మనకి మన ఆలోచనలో కానీ వారి నాయకుల యొక్క ఆలోచనలో కూడా వెనకబడితనం వచ్చిందా? అలా కాకుండా వారికి తగిన గౌరవాన్ని తీసుకురావాలంటే మనం ఏం చేయాలి? ఖచ్చితంగా మీ అందరికీ బిడ్డలందరికీ చెప్తుంది ఒకటే, మనము వెనకబడిన తనలో పుట్టినప్పటికీ కూడా ఈ రోజున అందరితో సమానంగా చదువుకోగలుగుతున్నాము. ఎందులకు? రాజ్యాంగంలో మనకిచ్చినటువంటి హక్కులు. కాబట్టి దాన్ని మీరు ఎప్పుడు కూడా వదులుకోకూడదు. తప్పకుండా వారి బోధనల ఆధారంగానే మనం బోధించమన్నారు, సమీకరించమన్నారు, పోరాడమన్నారు, సాధించుకోమన్నారు. ఇవన్నీ కూడా అన్ని విషయాల్లోనూ కూడా దాన్ని వర్తీకరించుకోవాలి మనం మాత్రం. ఎందుకంటే మనమంతా కూడా చక్కగా చదువుకోవాలి. ఎంతో మంది మంచి మంచి వృత్తుల్లో పైకి ఎదిగిన వాళ్ళు ఉన్నారు. ఈ యొక్క రాజ్యాంగంలో మనకు పొందుపరిచినటువంటి హక్కుల ద్వారాగా, మనకి ఇచ్చినటువంటి అవకాశం ద్వారాగా. అలాగే అందరూ కూడా మన జాతిని మనం మర్చిపోకూడదు. అందరినీ గుర్తుపెట్టుకొని ఒక తాటి మీద నడిపించి మనకి ఏదైతే కావాలనుకుంటున్నామో వాటిని కనుక ఖచ్చితంగా సాధించుకున్నట్లయితే వారు మా బ్రదర్ చెప్పినట్లుగా ఒక ఎమ్మెల్యే అవుతారు, ఒక ఎంపీ అవుతారు, ఒక మినిస్టర్ అవుతారు. యువకులు విద్యార్థులు దగ్గరికి బాబాసాహెబ్ అంబేద్కర్ పూలేల యొక్క ఆలోచనల్ని తీసుకువెళ్ళడం అనేటువంటిది ఒక ప్రధానం. ఎందువల్లంటే ఈరోజు
ఒక విధమైనటువంటి అంబేద్కర్ని అమ్ముకునేటువంటి పరిస్థితో, లేకపోతే అంబేద్కర్ని ఒక దళితుడిగా చిత్రీకరించే పరిస్థితో, పూలే మహాశయుని బీసీగా చిత్రీకరించే పరిస్థితితో ఒక దుర్మార్గమైనటువంటి వ్యవస్థ అనేటువంటిది జనంలోకి వస్తూ ఉంది. కానీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కానీ పూలే గారు కానీ వాళ్ళు సర్వమానవుల కోసం పనిచేశారు. ఈ దేశంలో ఉన్నటువంటి హక్కులని ఎక్కడ తగ్గించినా, ఎక్కడ అణచివేసినా, లేదా అసమానత ఎక్కడున్నా కానీ వాటికి వ్యతిరేకంగా పోరాడినటువంటి మహనీయుల్ని కులాలకి మతాలకి పరిమితం చేయడం అనేటువంటి ఒక దుర్మార్గం. అది ఈరోజు చదువుకున్నటువంటి వాళ్ళ దగ్గర నుంచి కుల నాయకుల వరకు కూడా అందరూ చేస్తున్నటువంటి దుర్మార్గం. దాన్ని భవిష్యత్ తరాలకి, అంటే ఈనాడు ఉన్నటువంటి యువకులకి, విద్యార్థుల్లోకి తీసుకెళ్ళాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ యొక్క ఫౌండేషన్ స్టార్ట్ చేసేసి 15 రోజుల నుంచి నిర్విఘ్నంగా దీన్ని కొనసాగిస్తున్నాము. ఈ సంవత్సరం దాదాపు స్టేట్ వాలీబాల్ టోర్నమెంట్కి 30 టీముల వరకు ఈరోజు ఇప్పటికి వచ్చాయి. ఇంకా అదేవిధంగా క్రికెట్ నిర్వహిస్తున్నాము. అమ్మాయిలకి కబడ్డీ, అబ్బాయిలకి కబడ్డీ, అమ్మాయిలకి రన్నింగు, ఇంకా హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి ట్రైసైక్లింగు, కర్రసాము, కత్తిసాము, మళ్ళీ ఈవినింగు డాన్స్ ప్రోగ్రాంలు కూడా, నృత్య పోటీల్లో కూడా పోటీలు పెట్టేసి మేము చేస్తున్నాం. వీటిల్లో దాదాపు అందరూ కూడా ఎవరైనా, ఇదేమో దళితుల కోసమో లేకపోతే వాళ్ళ కోసమో అనేటువంటిది కార్యక్రమం కాదు. ఎవరైనా ఓపెన్గా పాల్గొనవచ్చు. ఎవరైనా పెర్ఫార్మెన్స్ ఎవరికి ఉంటే వాళ్ళకే ప్రైజులు అనేటువంటివి వస్తాయి. ఖచ్చితంగా జడ్జిమెంట్లో కూడా ఎక్కడా కూడా తేడా రాదు అనేటువంటి విషయాన్ని నొక్కి చెప్తున్నాము. అందువలన ఈ యొక్క మీడియా మిత్రులకి అందరికి కూడా మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఇప్పుడు ఎమ్మెల్యే గారు, మేయర్ గారు, పట్టణ మేయర్ గారు అయినటువంటి గంగాడ సుజాత, ఎమ్మెల్యే గారు సుధాకర్ బాబు గారు వచ్చి ఈ యొక్క స్టేట్ ఫుట్బాల్ టోర్నమెంట్ని ప్రారంభించడం జరిగింది. ప్రజల ఆర్థిక సామాజిక జీవనాన్ని ప్రైవేట్ వ్యక్తులకు అప్పగిస్తే ప్రజల స్వేచ్ఛ కోల్పోతారని, ప్రభుత్వం సామాజిక భద్రత, ప్రజల జీవన విధానాన్ని రక్షించాలని ఆల్ ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ అసోసియేషన్ కాన్ఫెడరేషన్ నాయకులు డిమాండ్ చేశారు. ప్రైవేటీకరణ, రిజర్వేషన్లు, రాజ్యాంగ హక్కులు పరిరక్షణలో ఎస్సీ ఎస్టీ బీసీ ఉద్యోగుల పాత్ర అనే అంశంపై ఈ నెల 11న స్థానిక ఎన్టీఆర్ కళాక్షేత్రంలో నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి సదస్సును జయప్రదం చేయాలని అసోసియేషన్ అధ్యక్షులు సిహెచ్ సుధీర్ బాబు విజ్ఞప్తి చేశారు. స్థానిక ఎన్సీఏ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కార్యక్రమ వివరాలు వెల్లడించారు. ఉద్యోగ రంగాలపై ప్రైవేటీకరణ పేరుతోటి బిఎస్ఎన్ఎల్ని ఆల్రెడీ ప్రైవేటీకరణ చేయడం జరిగింది. దానిలో భాగంగా ఇప్పుడు ఎల్ఐసి అలాగే చేయాలని నిర్ణయించుకున్నారు. అలాగే రైల్వేస్ కూడా అలాగే వారి యొక్క భాగంగా ఉన్నాయి. తర్వాత అన్ని డిపార్ట్మెంట్స్ ప్రైవేటీకరణ చేసే ఉద్దేశంతో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను బట్టి జరుగుతుంది. కాబట్టి దీన్ని వ్యతిరేకించాలని, ముఖ్యంగా ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వీళ్ళకి మనుగడ ఉండదు. ముఖ్యంగా పోయే రోజుల్లో ఫండమెంటల్ రైట్స్ ఉండవు, అలాగే ఉద్యోగ భద్రత ఉండదు. దయచేసి ఉద్యోగస్తులందరికీ ఈ భద్రత కల్పించడానికి కోసం అందరూ ఏకం కావాలని, ఎవరైతే భూమి మీద శ్వాస తీసుకుంటున్నారో ప్రతి ఒక్కరికి ప్రైవేటీకరణ అనేది ప్రమాదంగా ఏర్పడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ వాళ్ళకు కూడా ఏదైతే పదోన్నతులు కానీ, ఏదైనటువంటి ఉద్యోగస్తులు కానీ ఏదైనా కూడా వాళ్ళకి పని గంటలు పెంచేసి మనకు శ్రమను దోచుకునేటువంటి భయంకర పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కాబట్టి అందరూ ఏకముడిగా దీన్ని వ్యతిరేకించాలని మేము పిలుపునిస్తూ, దానిలో భాగంగా మేము 11వ తేదీ, ఈ నెల 11వ తేదీ ఎన్టీఆర్ కళాక్షేత్రంలో మేము దీని ఒక సదస్సును, అవగాహన సదస్సును ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి ఉదయం 11 గంటల, ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల దాకా 2 సెక్షన్లు మేము అవగాహన సదస్సు, రాష్ట్ర సదస్సును ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి మీరు అందరూ కూడా ఉద్యోగస్తులు, అలాగే ఎవరైతే ఇండివిజువల్స్ ఉంటారో అందరూ పాల్గొని దీన్ని అందరి వైపు వెళ్ళిపోయి కేవలం కొంతమంది వ్యక్తులు గుత్తాధిపత్యంలో వ్యవస్థ మొత్తం నడిచే పరిస్థితి, వారే రాజకీయ వ్యవస్థను కూడా నడిపే దశలో ఈరోజు భారతదేశం నెట్టబడింది. మరి ఈ పరిస్థితుల్లో కేవలం ఆర్థిక వనరులు లేక, భూములు లేక, చేతిలో ఎలాంటి ఆదాయం లేని ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఈ బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో
కేవలం ప్రభుత్వ ఉద్యోగాలు మాత్రమే వీళ్ళకి వనరుగా కనిపిస్తున్న పరిస్థితి. మరి ఈరోజు వాళ్ళ ఆర్థిక మూలాలు కూడా దెబ్బకొట్టాలని చెప్పి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మొత్తం ప్రైవేటైజేషన్ వైపు మొగ్గు చూపి వీళ్ళ మూలాలు దెబ్బకొట్టి మళ్ళా వీళ్ళు బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా కల్పించినటువంటి హక్కులను హరించే విధంగా వ్యవస్థ నెట్టబడుతుంది. కాబట్టి మేధావులైన ఉద్యోగులు ఈ సమాజంలో ఈ ఉద్యోగుల మీదే కాదు, నిరుద్యోగులు అందరూ కూడా జీవనోపాధి కోల్పోయే పరిస్థితి ఉంటుంది. మళ్ళీ తిరోగమన చర్య ఇది, మళ్ళీ వెనక్కిపోయే పరిస్థితి. గతంలో తిండికి అల్లాడిన పరిస్థితి నుంచి మళ్ళీ ఈరోజు కొంత మెరుగైన జీవితం గడిపే పరిస్థితి వచ్చింది. దాని నుంచి మళ్ళీ వెనక్కి తీసే ఓ చర్య అనేది జరుగుతూ ఉంది. కాబట్టి మేము ఉద్యోగ సంఘాలుగా తీవ్రంగా మేము దీన్ని ఖండిస్తున్నాము. కాబట్టి దీనికి ఒక అవగాహన సదస్సు ఈ నెల 11 ఎన్టీఆర్ కళా పరిషత్తులో కార్యక్రమం పెట్టడం జరిగింది. సార్ అందరికీ జైభీం సార్. పాత్రికేయులకు ఏప్రిల్ 11, 2021 ఆదివారము ఎన్టీఆర్ కళాక్షేత్రంలో నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి సదస్సుకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వివిధ మేధావులు అందరూ పాల్గొని ఈ సదస్సులో ఉపన్యాసకులుగా ఉండబోతున్నారు. ఈ కార్యక్రమాన్ని ముఖ్యంగా సెంట్రల్ యూనివర్సిటీ, హైదరాబాద్ ఉర్దూ యూనివర్సిటీ నుంచి డాక్టర్ జీవి రత్నాకర్, అదేవిధంగా ఏలూరు నుంచి లెక్చరర్ విన్సెంట్ పాల్ గారు, ఆ తర్వాత ఉయ్యూరు నుంచి గోవాడ వీర్రాజు గారు, తర్వాత అదే జేఎన్యూ ఢిల్లీ నుంచి రీసెర్చ్ స్కాలర్ అండ్ పోస్ట్ డాక్టరేట్ ఫెలో పారా రమేష్ గారు హాజరవుతున్నారు. అదేవిధంగా మధ్యాహ్నం నుంచి సెషన్లో కూడా ఏపీ ఐఐటి అకాడమీ డైరెక్టర్ విశ్వనాథ్ నాయక్ గారు, తర్వాత సిజిఎం భాస్కర్, చీఫ్ జనరల్ మేనేజర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఏపీఎస్పీడీసీఎల్ విజయ్ భాస్కర్ గారు, ఇట్లా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నాయకులు, ప్రతినిధులందరినీ ఆదరించడం జరిగింది. ఈ కార్యక్రమంతో పాటు ఈ రాష్ట్ర వ్యాప్త అన్ని ప్రాంతాల్లో ఆందోళన కూడా ఉద్యోగ సంఘాలు, ఎస్సీ ఎస్టీ బీసీ ఉద్యోగ సంఘాలు ఐక్యం కలిపి ముందుకెళ్లే విధంగా ప్రణాళిక రచించి ఉన్నాం. కాబట్టి ఈ ఒక్క రాష్ట్ర స్థాయి సదస్సుకి ఈ రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రజా సంఘాలు, జిల్లా నుంచి రాష్ట్రాల నుంచి ఢిల్లీ వరకు చేరేలాగా మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. కాషాయకరణకు వ్యతిరేకంగాను మరియు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మేము చేయబోయే ఈ చర్య అన్ని జిల్లాలకు పాకి, అన్ని రాష్ట్రాలకు పాకి తుదిగా ఢిల్లీ చేరే వరకు మా ప్రయత్నం అయితే మేము చేస్తున్నాం. మరి సోదరులు చెప్పినట్టు కాషాయీకరణ చేసి, ప్రైవేటీకరణ చేసి మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలను పూర్వస్థితికి తీసుకెళ్లే ఒక కుట్ర అయితే భారతదేశంలో జరుగుతూ ఉంది. ఈ కుట్రను మేము ముక్తకంఠంతో ఖండిస్తున్నాం. మరి ఇదేదో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకే నష్టం జరుగుతుంది, మిగతా వాళ్ళకి నష్టం లేదనుకుంటే అది మనం పప్పులో కాలేసినట్టే. అందరికీ ఎస్సీ ఎస్టీ బీసీలు మాత్రమే కాదు ఉద్యోగస్తులంటే, మరి అన్ని కులాల్లో అన్ని మతాలు అన్ని కులాలు ఉన్నటువంటి సభ్యులు కూడా ఉద్యోగస్తులుగా ఉన్నారు. మరి వీళ్ళందరికీ జరగబోయే ఈ పెద్ద నష్టాన్ని నివారించడం కోసం మేము ఈ ప్రైవేటీకరణ మీద పెద్ద ఉద్యమాన్ని మేము తీసుకురావడం జరుగుతుంది. ఈ ఉద్యమం ఈ జిల్లా నుంచి ఢిల్లీ వరకు వెళ్లేలాగా స్థానిక కేశవస్వామి పేటలో గల శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో శ్రీవారి మూలమూర్తికి నిర్వహించిన అభిషేకాలు కన్నుల పండుగగా సాగింది. శాస్త్రోక్తంగా అభిషేకాన్ని జరిపించిన విదప మంగళహారతులను సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు రామకృష్ణమాచార్యులు, రాంబాబు తదితరులు పాల్గొన్నారు. महिमा आरोच्य विश्वाभूतो अधिपुरुषः अजातो अस्य विश्यता अस्यास्कोमिमतो अस्यास्तीदास्यं ग्रीष्मैस्मशरद्दविः सप्तान्तं वेदाहमेतं पुरुषं महान्तं नान्यपन्था विद्यते यना पुरोहिताः एतदब्रुवन्तु वेषजम् ज्वलन्तीं भुक्तां तर्पयन्तीं अन्नां तामिह तर्पये स्वयम् ज्ञातवेदो ममावः आभ्याम्यक्करणीं यष्टिं सुवर्णा कुण्डलमाला वेङ्कटरमण गोविन्द पद्मवक्षायताक्षी गम्भीरवक्त्रनाभिस्तनः
కాషాయీకరణకు వ్యతిరేకంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 130వ జయంతి సందర్భంగా సామాజిక సమానతలకు చిహ్నమైన నీలిరంగు జెండాలను ఎగురవేయాలని ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభ పిలుపునిచ్చింది. నీలిరంగు జెండాలను ఎగురవేయాలని ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభ పిలుపునిచ్చింది. ఈ సందర్భంగా స్థానిక కలెక్టరేట్ వద్ద గల అంబేద్కర్ విగ్రహం వద్ద నీలిరంగు జెండాల కార్యక్రమ కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో విజయేంద్ర బహుజన్ దళిత సాహిత్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు మన్నం ప్రసన్నరాజు, అంబేద్కర్ ఆశయ సమాజ రాష్ట్ర అధ్యక్షులు దండెల కృష్ణ, గిరిజన మహాసభ రాష్ట్ర అధ్యక్షులు పేరం సత్యం, ఇతర సంఘ నాయకులు పాల్గొన్నారు. మళ్ళీ భారత రాజ్యాంగాన్ని రద్దు చేసి మనుస్మృతిని అమల్లోకి తెచ్చేటువంటి ఒక కాషాయీకరణ కుట్ర ఒకటి భారతదేశ వ్యాప్తంగా ఈరోజు జరుగుతూ ఉంది. దాన్ని మనీ ఎదుర్కోకపోతే కాషాయానికి ప్రత్యామ్నాయంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి బ్లూని మనం భారతదేశ వ్యాప్తంగా తీసుకెళ్ళకపోతే బ్లూ అంటే ఆత్మగౌరవం, బ్లూ అంటే సమానత్వం, బ్లూ అంటే మనిషిని మనిషిగా గౌరవించే తత్వం, బ్లూ అంటే ఆకాశం, బ్లూ అంటే అందరు మనుషులు సమానంగా నిచ్చెన మెట్ల కుల వ్యవస్థను చూసి ఒక కులం మీద ఒక కులం పెత్తనం, ఒక కులం మీద ఒక కులం అవమానించడాన్ని కాకుండా ఒక కులం మీద ఒక కులం దౌర్జన్యాలు దాడులు చేసే పరిస్థితి కాకుండా అన్ని కులాలు ఒకేసారి సమానంగా పైకి తీసుకెళ్లేటువంటి కార్యక్రమమే బ్లూకి సింబల్ అనేటువంటిది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తన విస్తృతమైన అధ్యయనంలో ప్రపంచ దేశాలన్నింటినీ అధ్యయనం చేయడం ద్వారా బ్లూతో మాత్రమే సమానత్వం ఈ దేశంలో వస్తుందని, కాషాయీకరణకు ప్రత్యామ్నాయంగా బ్లూని మనకు సింబాలిక్గా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చారు. అంబేద్కర్ మనకి ఈరోజు మనకి చదువుకోవడానికి, ఉద్యోగాలకి, విద్యలో అన్ని రంగాల్లో మనం ఈరోజు మనుషులుగా రాజకీయంగా మనం మనుషులుగా బ్రతకడానికి, అందరు మనుషులతో పాటు ఎదగడానికి ఒక బ్రహ్మాండమైన అవకాశాలు ఇచ్చాడు. నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా 1,00,000 బ్లూ జెండాల కార్యక్రమం ఏర్పాటు చేశాడు. మన దళిత సభ వ్యవస్థాపక అధ్యక్షులు కత్తి పద్మారావు గారు ఈ నినాదంతో భారతదేశంలో ఉన్నటువంటి జనమంతా బీజేపీ కుట్రకి, బీజేపీ మతోన్మాదానికి, బీజేపీ ప్రజలను మోసం చేస్తున్న విధానానికి వ్యతిరేకంగా ఈ 1,00,000 బ్లూ జెండాల కార్యక్రమాన్ని ప్రతి ఒక్క అంబేద్కర్ ప్రతి ఒక్క అంబేద్కర్ ఆలోచన విధానం కలిగిన వాళ్ళు, ప్రతి ఒక్క అంబేద్కర్ విధానాన్ని ముందుకు తీసుకెళ్లే వాళ్ళు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని 1,00,000 జెండాల బ్లూ జెండాల కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుతా ఉన్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 100వ జయంతి సందర్భాన్ని పురస్కరించుకొని కాషాయీకరణ ఈ దేశాన్ని చేయాలనేటువంటి బీజేపీ ఉద్దేశాన్ని వ్యతిరేకిస్తూ, ప్రైవేటీకరణ ఉద్దేశాన్ని వ్యతిరేకిస్తూ ఇవాళ దళితుల ఆత్మగౌరవ జెండా అయినటువంటి సమానత్వ జెండా అయినటువంటి బ్లూ జెండాలని 1,00,000 జెండాలని ఆంధ్రప్రదేశ్లో ఎగరవేయాలనేటువంటి పిలుపుని అందుకొని ప్రకాశం జిల్లాలో ఇవాళ అంబేద్కర్ విగ్రహం దగ్గర ఈ ఒంగోలులో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉంది. ఈ పిలుపుని అందుకొని ప్రకాశం జిల్లాలో ఈ ఆంధ్రప్రదేశ్లో అందరూ కూడా మరి కత్తి పద్మారావు గారి ఆశయాల్ని, అంబేద్కర్ గారి ఆలోచనల్ని ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో, ప్రధానంగా దక్షిణ భారతదేశంలో ఖచ్చితంగా ఈ కాషాయీకరణని ఖచ్చితంగా మరి వ్యతిరేకించాలని, అదేవిధంగా మరి సమానత్వ ఉద్యమాన్ని, ఆత్మగౌరవ ఉద్యమాన్ని మరి ప్రతిఘటన సంబంధించినటువంటి అనేకటువంటి ఆలోచనలతోటి మరి పద్మారావు గారి పిలుపు మేరకు రాష్ట్రంలో బ్లూ రంగు జెండాలను ఎగరవేయాలని, అది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆశించిన సిద్ధాంతం అని, దాని ద్వారానే ప్రైవేటీకరణ అణచబడిన బతుకులన్నీ అగ్గిరవ్వలై, అంటరాని మంటలల్లో ఉదయ తారలై, అలముకున్న అంధకార మందిరాలలో బగ్గున భూకంపమై కూల్చివేయరా, ఉరుముతున్న ఉరుములై పోరు జెండ మెరుపులై పిడుగులాగా అడుగులేస్తూ నాట్యమాడరా, కూలి తల్లి బిడ్డలై దళిత సీమ దండులై దళిత జనులు రాజ్యమేళ రణం చేయరా. జోహర్ బాబాసాహెబ్ అంబేద్కర్, జోహర్ బాబాసాహెబ్ అంబేద్కర్. కొనసాగించాలి అంబేద్కర్ ఆలోచన విధానాన్ని. పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ చిత్రం విడుదల సందర్భంగా జనసేన పార్టీ నాయకులు, పవన్ కళ్యాణ్ అభిమానులు అద్దెకి సత్యనారాయణ కళామందిర్ థియేటర్ వద్ద యాజమాన్యం అలహరి శ్రీనివాసరావు కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో అద్దెకి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు గోరంట్ల సాయి, బిగ్ శ్రీను, ధర్మవరపు బుచ్చి, శ్రీకాంత్, నారాయణ,
కోటి బాలాజీ, సుధీర్, కాసం మరియు పవన్ కళ్యాణ్ అభిమానులు, జన సైనికులు పాల్గొన్నారు. ముఖ్యాంశాలు మరోసారి. నగరంలో ఘనంగా ప్రారంభమైన అంబేద్కర్ జ్యోతిరావు పూలే జయంతి ఉత్సవాలు. ఈ వార్తలందరితో సమాప్తం. నమస్కారం.